నాలుగో విడత పోలింగ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ ఏపీ తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడైతే ఓట్ల జాతర కనిపిస్తుందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ పరిస్థితులు ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతానికి సంబంధించి మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ షీల అందిస్తారు. షీల, చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఏపీలో పరిస్థితులు, ఇటు తెలంగాణలో మందకొడిగా కొనసాగిన పోలింగ్ కానివ్వండి, దేశవ్యాప్తంగా పోలింగ్ సరళి. సో ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో తీవ్రంగా ఉంది, అక్కడ నుంచి చాలా అప్డేట్స్ అందుతున్నాయి, ఘర్షణలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఓవరాల్ గా పోలింగ్ సరళి ఏంటి, ఇంకా ఎంతసేపు పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేశ్వరి. మీరు చెప్పినట్లుగానే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉదయం అంతా కూడా మందకొడిగా సాగింది పోలింగ్ అనేది చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అంటే 5:30 వరకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అయితే 61.6% పోలింగ్ నమోదైంది. ఏపీలో వచ్చేసి 65 కంటే పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాద్ అలాగే మనకు సిరిసిల్ల ప్రాంతాల్లో ఒక 2-3 చోట్ల కంప్లీట్ గా బహిష్కరించారు. మా నియోజకవర్గానికి మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఓటింగ్ లో పాల్గొనమని చెప్పేసి 2-3 చోట్ల వాళ్ళు కంప్లీట్ గా పోలింగ్ ని బహిష్కరించడం మనకు తెలుస్తోంది. అంతే తప్ప తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంకొద్ది సేపట్లో అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, దాదాపు ఇప్పుడు 5:30 అవుతుంది. 6 o'clock వరకు ఈసీ ఎండల నేపథ్యంలో కొంచెం టైం ఇచ్చింది కాబట్టి 6 o'clock వరకు టైం ఉంది. అప్పటి వరకు ఎవరైతే క్యూ లైన్ లో నుంచుంటారో వాళ్లకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో మనకు కనిపించినట్టుగా లేదు, అంటే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది అని మనకు అనిపించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా ఎక్కువగానే ఘర్షణలు అయ్యాయి. ఎంత మేరకు ఘర్షణలు అయ్యాయంటే ఎలక్షన్ కమిషనర్ చాలా సీరియస్ అయ్యారు ఏపీలో జరుగుతున్న ఈ ఘర్షణలకు సంబంధించి. సో దీనికి సంబంధించి కొన్ని చోట్ల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ప్రత్యేకించి మనకు పల్నాడు జిల్లాలో అయితే 2-3 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఘర్షణలు జరిగాయని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా రెంటాలలో, నర్సారావుపేట, దొడ్లేరులో పరిస్థితులను చూసి ఎలక్షన్ కమిషనర్ చాలా ఎక్కువగా సీరియస్ అయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏపీలో ఈ విధంగా జరుగుతున్నాయి పోలింగ్ అని చెప్పేసి. సో అక్కడంతా కూడా ప్రత్యేకించి మనం మాట్లాడుకున్నట్లయితే పల్నాడు జిల్లా రెంటాలలో మన HMTV నుంచి వీడియో జర్నలిస్ట్ కవర్ చేస్తున్న సమయంలో కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థి మన వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది. మన వీడియో జర్నలిస్ట్ తేజకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అంటే మీడియా మీద కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దాడిని ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి ఒక్క సంఘటన మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం తెనాలిలో చూసుకున్నట్లయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఓటర్ తోటి ఇష్యూ అవ్వడం జరిగింది. అక్కడ ఇష్యూ ఏంటి అని అంటే క్యూ లైన్ లో నుంచున్న ఓటర్లను కాదని ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి లైన్ కి డైరెక్ట్ గా వెళ్లేసి ఓటు వేయడానికి ప్రయత్నించడంతో ఆ ఓటర్ ప్రశ్నించడం జరిగింది. ఏంటి, మేము గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నాం, మీరు సడన్ గా వచ్చేసి ఇప్పుడు ఓటేస్తామంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మేము ఎన్నుకున్న తర్వాతే మీరు మాకు ప్రతినిధులు, అప్పటి వరకు మీరు కూడా సామాన్య జనం లాగానే కాబట్టి మీరు కూడా క్యూలోనే నిల్చోవాలి అని ఓటర్ ప్రశ్నించినందుకు ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ని కొట్టడం జరిగింది. మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఓటర్ కూడా చెప్పదెబ్బ కొట్టడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఎలక్షన్స్ లో హైలైట్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎంత ప్రజాప్రతినిధి అయినా కూడా వాళ్ళు ఒకవేళ నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజానీకం ఏ విధంగా స్పందిస్తారు అనేది ఒక్క ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా చోట్ల కూడా తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ నమోదవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అయితే మొత్తంగా చూసుకుంటే 10 జిల్లాల్లో చాలా తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దొంగ ఓట్ల కలకలం కానివ్వండి, ఈవీఎంల ధ్వంసం కానివ్వండి, రాళ్ల దాడి, ఇలాంటివి చాలా వచ్చాయి. సో మరి కాసేపట్లో అర్ధగంట పాటులో పోలింగ్ కూడా ముగియనున్న నేపథ్యంలో ఎక్కడైనా రీపోలింగ్ కి సంబంధించి ఏమైనా డిమాండ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఒకవైపు ఈసీకి అటు అధికార ప్రతిపక్షాలు కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈసీ కూడా సీరియస్ అయింది. సో ఎలాంటి చర్యలకు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఈసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ చేస్తున్నామో అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే మేము దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకైతే ఇప్పటి వరకు దానికి సంబంధించి రీపోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది జరుగుతుందా జరగదా అని దానికి సంబంధించి. కానీ వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే 4 గంటల వరకే పోలింగ్ అయిపోయింది. సో 5 గంటల వరకు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు అయిపోయింది పోలింగ్. 5 గంటల వరకు అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో, 6 గంటల వరకు మిగతా నియోజకవర్గాల అన్నింటిలో కూడా పోలింగ్ ప్రశాంతంగా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఏపీలో మాత్రం చాలా ఘర్షణ వాతావరణ నేపథ్యంలోనే పోలింగ్ అయినట్టుగా తెలుస్తోంది. రాజేశ్వరి, ఓవర్ టు యు. అంటే శ్రీల, ముఖ్యంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న స్థానాల్లో అలాగే ప్రతిపక్ష అధినేత పోటీ చేస్తున్న స్థానాల్లో కాస్త ఘర్షణలు ఊహించారు. ఎక్స్ట్రా భద్రతా సిబ్బంది ఉంది. ఇటు
పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఘర్షణలు జరుగుతాయని ఊహించారో అలాంటి కేంద్రాల్లో కూడా ఎక్స్ట్రా ఈవీఎంలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిని కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాసేపటి క్రితమే దర్శి, జట్టిపాలెం లాంటి ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణం మనం చూసాం. సో సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ కు అనుమతిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడైతే పోలింగ్ నిలిచిపోయిందో ఆయా స్థానాలకు సంబంధించి ఏమైనా ఎక్స్ట్రా సమయాన్ని కేటాయించి పోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించిన అప్డేట్ అందిందా? సంబంధించి అలాగే ఘర్షణ వాతావరణంలో కొన్ని చోట్ల పోలింగ్ ఆగిపోయిందో దాన్ని వెంటనే కూడా రికవర్ చేసే విధంగా ఈసీ అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, 6 o'clock వరకు ఎవరైతే క్యూ లైన్ లో నుంచుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఘర్షణలు జరిగి ఓటింగ్ కొద్దిసేపు ఆగిపోయినా కూడా ఈవీఎంలు పనిచేయక వీవీప్యాట్ల ప్రాబ్లం వచ్చి ఎవరైనా నేతలు ఘర్షణకు దిగి ఇట్లా ఏమైనా ఇష్యూస్ అయిన ప్రాంతాల్లో క్యూ లైన్ లో నుంచున్నంత వరకు మాత్రం వాళ్ళకు ఓటు వేసే అవకాశం అయితే కల్పించే ప్రయత్నం చేస్తోంది ఈసీ. అయితే ఎవరైతే ఘర్షణలు దిగి కొంచెం ఇష్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకునే క్రమం కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఇంకా అరగంట పాటు ఉన్న నేపథ్యంలో ఊహించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైందా? దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పటికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు అందిన అప్డేట్ ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, తెలంగాణలో వచ్చేసి 61.6% అయింది. దాదాపుగా ఉదయం నుంచి కూడా మన నిపుణులతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే స్టార్టింగ్ లో కొంచెం మందకోడిగా సాగినా కూడా లాస్ట్ వరకు వచ్చేసరికి 80కి పైగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే విధంగా తెలంగాణలో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 5 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతం మనం చూసుకున్నట్లయితే 61.6% తెలంగాణలో వచ్చింది. అండ్ ఏపీలో వచ్చేసి 65% కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో నిపుణుల అభిప్రాయం ఏంటి అంటే దాదాపుగా 88 to 90% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 6 గంటల వరకు మనకు టైం ఇచ్చారు. సో 3 తర్వాత కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంది వెదర్ కాబట్టి క్యూ లైన్ లో నిల్చోడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అండ్ ఓటర్లు కూడా చాలా మంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు ఓటు వేయడానికి, తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈసీ కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినా కూడా వాటిని రెక్టిఫై చేసే క్రమంలో ఎప్పటికప్పుడు వాళ్ళకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి జనంకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తూ క్యూ లైన్ లో నుంచొని ఉన్నంత వరకు కూడా 6 o'clock వరకు మనకు టైం ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఎంతమంది నుంచున్నా కూడా వాళ్ళంతా కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ షీలా ఫర్ ది అప్డేట్. సో మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక 96 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ పైనే అందరి ఆసక్తి నెలకొంది. అందులో ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం చూసుకుంటే తెలంగాణలో 61.16% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఏపీలో చూసుకుంటే 68.04% నమోదైంది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న అందరికీ కూడా అనుమతిస్తారు. సో పోలింగ్ ఎప్పటికి ముగుస్తుంది అన్నది మాత్రం తెలియాలి. అయితే కొన్ని చోట్ల ఘర్షణల కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. వాటి విషయంలో ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగిస్తారా, లేకపోతే పోలింగ్ నిలిపివేస్తారా, ఎంత సమయాన్ని కేటాయిస్తారు అన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా సమాచారం అయితే అందాల్సి ఉంది. మిగతా ఏవైతే ఉన్నాయో 167 స్థానాలు, వీటిల్లో అయితే ప్రస్తుతం ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 68% వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో ఇది దాదాపు ఒక 70 to 75% వరకు కూడా ఏపీలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఇటు విశ్లేషకులు కూడా చెప్తున్న విషయం. ఇప్పటి వరకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. 66% అక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే అతి తక్కువగా విశాఖలో 46 నుంచి 50% వరకు మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. విశాఖ సిటీ ఓటర్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు ఓటింగ్ లో పాల్గొనడానికి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఉదయం నుంచి చోటు చేసుకున్న చెదురుమదురు ఘటనలకు సంబంధించి సద్దుమణిగించే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతోంది. అటువైపు ముగిసిపోయిన సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ సంబంధించి కూడా వివరాలు ఈసీ నుంచి వెల్లడయ్యాయి. అరకు, పాడేరు, రంపచోడవరం, సాలూరు, పాలకొండ, కురుపాం ఈ 6 స్థానాల్లో కూడా సాయంత్రం 5 గంటలకంతా పోలింగ్ అనేది ముగించేశారు. మరీ ముఖ్యంగా ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటిలో 1 గంట ముందే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. మిగతా చోట్ల మాత్రం పోలింగ్ కొనసాగుతోంది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో 2 దర్శి, జట్టిపాలెంలలో ప్రస్తుతానికి పోలింగ్ నిలిచిపోయింది. 167 నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ఇంకా ప్రశాంతంగానే కొనసాగుతోంది.